నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్. తిరుపతి విమానాశ్రయం విస్తరించిన సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమైంది. ఇక్కడ నుంచి సింగపూర్కు వెళ్లిన విమానంలో ఒకే ప్రయాణికుడు ఉండడం గమనార్హం. ఇది ట్రయల్ రన్ మాత్రమే అని తిరుపతి విమానాశ్రయం టెర్మినల్ మేనేజర్ కార్తిక్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి మాట్లాడుతూ తెలిపారు. విమానంలో ప్రయాణించిన మొదటి ప్రయాణికుడు ఏ ఎయిర్లైన్స్ అనే విషయాలు పంచుకోవడానికి ఆయన సుముఖత కూర్చోపలేదు. సంస్థ కంటే వీవీఐపీలే ప్రధానమని, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కావడం వల్ల దేశంలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు ఆకాశ మార్గాన్ని కూడా చేరుకుంటున్నారని, అందులో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల నుంచి కూడా సర్వీసులు నడుపుతున్నారు. దీంతో తిరుపతి విమానాశ్రయానికి సాధారణ యాత్రికులతో పాటు వీఐపీ, వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో గత యూపీఏ పాలనలో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తృతం చేయడం ద్వారా రన్వే కూడా ఏర్పాటు చేసిన దాదాపు 15 ఏళ్ల తర్వాత సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించిన నేపథ్యంలోనే మేనేజర్ కార్తిక్ కొన్ని వివరాలు వెల్లడించారు. మరింత విస్తృతం చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కార్యాచరణ అమలు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలో డొమెస్టిక్ విమానాల సంఖ్యను కూడా పెంచడంతో పాటు కొత్త విమానాలను ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈపాటికే రేణిగుంట విమానాశ్రయం నుంచి ముంబైతో పాటు దేశంలోని అనేక నగరాలను అనుసంధానం చేస్తూ విమానయాన సర్వీసులు ఇటీవల ప్రారంభించారు. అందులో భాగంగా తిరుపతి విమానాశ్రయం నుంచి సింగపూర్కు ఓ ప్రయాణికుడు, 4 సిబ్బందితో మొదట అంతర్జాతీయ విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని విమానాశ్రయ డైరెక్టర్ మన్నే శ్రీనివాసరావు ఒక రోజు కిందటే వెల్లడించారు. కొన్ని సాంకేతిక విషయాలను కూడా ఆ ప్రకటనలో ప్రస్తావించారు. వాటి వివరాలు తెలుసుకునేందుకు మాత్రం ఆయన అందుబాటులో లేరు. అయితే సింగపూర్కు బయలుదేరిన అంతర్జాతీయ విమాన సర్వీసు ఆపరేటర్ ఎంఎస్ లక్స్ ఏవియేషన్ పాన్ మెరినోగా వెల్లడించారు. ప్రయాణ ఉద్దేశం పూర్తిగా ప్రైవేట్ అని స్పష్టం చేశారు. ఈ విమానంలో ఒక ప్రయాణికుడు, 4 సిబ్బంది ఉన్నారు.